హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న ఆవేశం అనే మలయాళం మూవీ చూశాను. ఫహద్ ఫాసిల్ది. ఇది తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ లేదు, తెలుగు ఆడియో అవైలబుల్ లేదు. ఇంకా మేబీ ఒక 2-3 డేస్ 1 వీక్లో తీసుకొస్తాడేమో. కానీ వేరే ఏం సినిమాలు లేక చూద్దామని చెప్పి స్టార్ట్ చేశాను విత్ సబ్ టైటిల్స్. అంత కష్టమైనది ఏం కాదు, సబ్ టైటిల్స్తో ఈజీగా అర్థమైపోతుంది. సినిమా డీసెంట్ ప్లాట్. అంటే కాలేజ్ స్టూడెంట్స్ ఒక గూండాని కలిసి గూండాతో రిలేషన్షిప్ చేస్తే ఆ రిలేషన్షిప్ ఎలా ఎండ్ అయింది అనేది సినిమా మొత్తం ఓకేలా ఉంది. అంటే మరీ అంత గుడ్ అని కానీ మరీ అంత బ్యాడ్ అని చెప్పలేము, ఓకేలా ఉంది. కానీ ఇందులో ఫహద్ ఫాసిల్ క్యారెక్టరైజేషన్ కానీ యాక్టింగ్ కానీ డిఫరెంట్ లెవెల్ అంతే. అతని క్యారెక్టరైజేషను డాను అతను ఏంటంటే అది చాలా డిఫరెంట్గా ఉంది. నేను చెప్పలేను. ఆ డాన్ రెగ్యులర్ డాన్లో ఉండదు అనమాట, అది ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంది. అతని యాక్టింగ్తో దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళాడు అనమాట. సో చాలా నవరసాలు అంటారు కదా, డాను కోపంతో ఫైట్ చేయకుండా ఫైట్ చేసినట్టు చేయడము, మంచి కోపంతో ఉన్నప్పుడు కామెడీ చేయడము, అసలు ఈ చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. కోపంగా ఉండడం, కామెడీగా ఉండడం, ఎమోషనల్గా ఉండడం, అన్నిటి మీద కామెడీ తీసుకొస్తాడు. అసలు యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. నాకు తెలిసి ఆ ఆవేశం యూఎస్పీ అంటే ఆ ఫహద్ ఫాసిల్ క్యారెక్టరేషను, ఆ యాక్టింగే అనమాట. ఆ క్యారెక్టరైజేషన్ యాక్టింగ్కి లాంగ్వేజ్ ఏం అవసరం లేదు, జస్ట్ సబ్ టైటిల్స్ చూస్తే తెలిసిపోద్ది. ఈవెన్ అది మనకి తెలుగులో డబ్బింగ్ కూడా అవ్వలేదు కాబట్టి ఆడియో లాంగ్వేజ్ ఎంత బాగుంటుందో, తెలుగు ఆడియో ఎంత బాగుంటుందో మనకు తెలియదు. సో అది మేబీ మీరు తెలుగే ప్రిఫర్ చేస్తే కొంచెం వెయిట్ చేయండి. లేదు ఫహద్ ఫాసిల్ యాక్టింగ్ చూడాలి అనుకుంటే మాత్రం సబ్ టైటిల్స్ అయినా ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.